మేము వచ్చి వెంకటగిరి అంతా కూడా ఒక గత వారం రోజుల నుంచి కూడా అన్నీ కూడా మేము చూస్తూ ఉన్నాము. నిజంగా మా ప్రచారం అవసరం లేదేమో అని అనిపించింది ప్రజల స్పందన చూస్తూ ఉంటే. ఎందుకంటే కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ రావాలి, హైదరాబాద్ బాగుపడాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను దెబ్బగొట్టాలి, మేము మోసపోయినాము, గోసపడతా ఉన్నాం కాబట్టి మళ్ళీ కారు గుర్తు గెలవాలన్నటువంటి ఆలోచన ఇలా జూబ్లీ హిల్స్లో ఒక వెంకటగిరి, ఒక యూసఫ్గూడనో, బోర్బండనో, రహమత్ నగరో, సోమాజిగూడనో ఇవన్నీ కాదు, ఎక్కడ కూడా ఇదే స్పందన మనకు కనబడతా ఉన్నది. ఎందుకనంటే తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ కేసీఆర్ గారిది, కన్నతల్లి పాత్ర. ఏ తల్లి అయినా కూడా కొడుకులు ఎదగాలని కోరుకుంటారు. అట్లా తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఆ ప్రజలు ఒక్కసారి దూరమైన తర్వాత దూరపు బాగా ఇష్టం ఉన్నటువంటి చుట్టాలు దూరం అయిపోతే మళ్ళీ దగ్గరికి వస్తే ఎట్లా ఉండదో ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకంటే గోపీనాథ్ గారు కూడా 3 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు వివాదార అది వాళ్ళకి ఎలాంటి అవినీతి కానీ ఎట్లాంటి కానీ బెదిరింపులు కానీ రౌడీ కానీ గుండా ఆయన కానీ ఎదురుగా నిలబడ్డాడు. చిన్న కార్యకర్తకు చిన్న ఏం జరిగినా కూడా కంటి రెప్పలాగా కాపాడుకున్నాడు కార్యకర్తలను. కాబట్టి ఆ ప్రేమలు కనబడతా ఉన్నాయి. ఇలా సునీతమ్మ కూడా ఏదో దురదృష్టవశాత్తు ఆయనకు 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. 2 సంవత్సరాలలో ఆయన లేకుండా పోయిండు. తప్పకుండా ఈ 3 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ఆయన ఉన్నట్టుగా మేము భావించుకుంటూ ఉంటాము అని చెప్పేసి ఇలా సునీతమ్మ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా